శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ గురువారం, అక్టోబర్ నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం బాగుంది. మరి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. ఇంకా వేరే గ్రహాలు ఏమన్నా బాగున్నాయంటే ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అంత బాగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే, ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురుబలం లేకుండా పోయింది. అపవాదులు, అపనిందలు ఇవన్నీ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాదు గురువు గారు అర్ధాష్టమంలోకి వెళ్తున్నారు. కొంచెం ఇరకాటంలోకి వెళ్ళే పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిని ఏ విధంగా చేసుకోవాలండి, సరి చేసుకోవాలి, ఏ విధంగా వీటిని సాల్వ్ చేసుకోవాలి, అధిగమించాలి అని చాలా మంది చాలా అధికమైనటువంటి తలనొప్పిని భరిస్తూ ఉంటారు. మీరు చెయ్యవలసింది ఒక్కటే, నవగ్రహ హోమం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల అధికమైనటువంటి తృప్తి కలుగుతుంది. మరి ఇక్కడ గ్రహస్థితులు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు ఏమి ఔషధం వేయాలి అంటే భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని వేయాలి. ఈ భగవన్నామాన్ని చేసుకోవడం ద్వారా, ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము లేదా హోమం చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఈ భగవన్నామ సంకీర్తన అనేది మీ రక్తంలోనే ప్రవహిస్తూ వెళ్తుంది. అనుక్షణం దైవనామాన్ని చేసుకుంటూ వెళితే జరిగేటటువంటి మార్పు అది. కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కదా అని బెంబేలు పడకండి, మనోధైర్యంతో ఉండండి, చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, మీకు మరింత శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారి సంచారం బాగుంది, లాభస్థానంలో శనిగారి సంచారం బాగుంది, అలాగే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది, పంచమంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, షష్టంలో బుధ కుజుల యొక్క సంచారం బాగుంది. వెరసి 6 గ్రహాల సంచారం అంటే వృషభ రాశి వారు నక్కం తొక్కినట్టే లెక్క. అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో ఉన్నారు వీరు. వీరి సొంతం, వీరి భవిష్యత్తు బాగుంది, వీరి వర్తమానం కూడా చాలా చాలా బాగుంది, అనేక విధాలుగా బాగుంది. కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, అలాగే స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది. మీకు ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా పిత్రార్జితాలు బాగున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది. ఇలా అన్ని విధాల ఎప్పుడైతే సహాయ సహకారాలు ఉంటూ ఆత్మసంతృప్తితో మీరు ఉంటూ ఉన్నారో మీరు ఇంకా ఆలోచించవలసిన పని లేదు. శనిగారి బలం అలాగే ఉంది. గురువు గారి బలం మటుకు మరి 2 రోజుల లోపలే మారబోతోంది. ఈ మారినటువంటి గ్రహస్థితులు, ముఖ్యంగా గురువుగారి గ్రహస్థితి మీకు ఏమన్నా హాని చేస్తుందా అంటే పెద్దగా హాని అయితే చేయదు, కానీ ఏదైనా అపవాదుని ఎదుర్కొనేటట్టు చేస్తుంది. అయితే ఆ అపవాదుల్ని, అపనిందల్ని అతి త్వరలోనే తీర్చేసుకుంటారు మీరు. దాన్ని ఎలా చేయాలో అలా చేస్తారు. అప్పటి వరకు ఓర్పుతో ఉండండి. లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. ఇక అన్ని విధాలుగా మానసిక స్థైర్యం పెరిగి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్న కేతు బాగున్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కదా, మరి అన్ని బాగుంటాయి కదా అంటే అన్ని విధాలా బాగుంది. ఇప్పుడు రాశిలో ఉన్నారు. శుభకార్యాల పరంపర, ధనము, యశస్సు, కీర్తి ఎన్నో ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. సంతానం బాగున్నారు, అలాగే సంపదలు బాగున్నాయి, కుటుంబం బాగుంది, స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది. ఇది బాలేదు అనడానికి లేకుండా ఉన్నాయి. మరి ఏమైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలా అంటే శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఇలాంటి వాటి విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. దత్తాత్రేయుడు అలాగే విష్ణు సహస్రనామం ఇవి చదువుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, గురువు గారి యొక్క ద్వితీయ స్థాన సంచారం 2 రోజుల లోపలే ఉండబోతోంది కాబట్టి అద్భుతమైన మానసికమైన సంతృప్తి మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి లాభాలు మీకు చేకూరే సమయం. తృతీయ స్థానంలోనే రవి గారు ఉన్నారు, చతుర్థ స్థానంలో బుధుడున్నాడు, రాశిలో చంద్రుడున్నాడు. మరి ఈ ముగ్గురు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా గురువు గారి స్థితి వ్యయ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అయితే మనము ఆ శుభకార్యాల పరంపర ఉంటుంది, చేస్తారు, ధనము ఖర్చు అవుతుంది, ఇవన్నీ చెప్తూ వచ్చాం. కానీ ఇప్పుడు
మరి ఒక్క రోజు ఆగితే ఇంకొక 2 రోజుల కాలంలోనే గురువుగారే రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అండి. విద్య బ్రహ్మాండంగా ఉంటుంది, కీర్తి ఉంటుంది, అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనము పెరిగిపోతుంది. అన్నిటికన్నా ముందర ధనాన్ని ఇచ్చేస్తారు. ఉచ్చులో ఉన్నారు కదా ఆయన, పైగా రాశిలో ఉన్నారు, తన సొంత ఇంటితో సమానం, అంతకన్నా ఎక్కువ అనే చెప్పచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, గృహ నిర్మాణానికి అవకాశాలు ఉంటాయి, లేదా మరమ్మతులు పూర్తి చేసి చాలా అందమైన భవనంలాగా తీర్చిదిద్దుకుంటారు. అలాగే సంఘంలో మీ గౌరవ మర్యాదలు బాగా బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఇలా ఎన్నో విధాలుగా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా భగవంతుడికి మీరు కృతజ్ఞత చెప్పిన వారు అవుతారు. కాబట్టి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత బాగుంటారు మీరు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం బాగుంది, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు బాగున్నాయి. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ఫలితాలనే ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీకు లాభస్థానంలో ఉన్న గురువు వల్ల చాలా చాలా మేలు జరిగింది. ఇప్పుడు వ్యయస్థానంలోకి 2 రోజుల్లో రాబోతున్నారు కాబట్టి గురువు గారు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు తగ్గుతాయి. మీరు శుభకార్యాల మీద ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. కాబట్టి ఈ విషయంలో ఓర్పుతో ఉంటూ, దైవభక్తితో ఉంటూ, ఈ రాబోయేటటువంటి లేకపోతే ఇప్పుడు ఏర్పడుతూ ఉన్నటువంటి కలహాలకి దూరంగా ఉండండి. అప్పుడు దుఃఖం తగ్గిపోతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయ్యే పనులు ఆగిపోయేటటువంటి స్థితిలో ఉంటాయి. అలాగే అష్టమ శని కాబట్టి ఇక్కడ శని గారికి తైలాభిషేకం చేయించండి, దుర్గామ్మ వారికి పూజలు చేయండి, గణపతి ఆరాధన చెయ్యండి. ఈ మూడిటిని శ్రద్ధగా చెయ్యండి. చాలా వరకు మీకు గురుబలం పెరుగుతుంది, ఇతర గ్రహాల దుష్ట ఫలితం కూడా తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో గురుగారు బాగున్నారు, షష్టంలో రాహు బాగున్నారు, అలాగే ఏకాదశంలో చంద్రుని యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల మధ్య చాలా వరకు శుభప్రదమైనటువంటి పరిస్థితులు, వాక్కు బాగుంటుంది, స్థితి సంచారము బాగుంటుంది, అలాగే అనుకూలమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనుకూలం అనేది చాలా విశేషం అన్నమాట. అంటే ఎక్కడో తెలియని వాళ్ళ దగ్గర మీ కీర్తి వ్యాపిస్తుంది, అది అనుకూలం. మామూలుగా అంతా బాగున్నారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగున్నారండి అని ఎవరన్నా అన్నా కూడా బానే ఉన్నారు కదా అని అంటారు. దానిలో విశేషాంశం ఏమి ఉండదు. తెలియని చోట కీర్తి ప్రతిష్టలు రావడం అనేది చాలా చాలా అనుకూలాన్ని సంతరింపజేస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఏ పని చేపట్టినా దానిలో మీరు ప్రథములుగా రాణిస్తారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్ర సంచారము మీకు అనేక విధాల లాభాలను తెచ్చిపెడుతుంది. ఇప్పటి వరకు దశమ స్థానంలో గురువుగారు ఉండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మరి ఈ ఇబ్బందిని మీరు ఎలా అధిగమించారంటే ఓర్పుతోనే అధిగమించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మరి ఒక్క 2 రోజుల్లోనే లాభస్థానంలోకి రాబోతున్నారు గురువుగారు. అంటే ఇప్పటి వరకు ఉద్యోగ జీవితంలో అనుభవించినటువంటి బాధలన్నిటినీ ఒక్క పనితో తీసి వదలబడేస్తారు. అక్కడే మీ దగ్గర ఓర్పు ఉండాలి. ఏదైతే మీ పై అధికారులు మిమ్మల్ని అడుగుతారో బలానా పని చేసి బలానా టైం లోపల రెడీ చేసి పెట్టు అని అనడం అనేది జరుగుతుంది. అది మీరు అదివరకే చేసి ఉండొచ్చు, లేదా ఇప్పుడు చేయొచ్చు, లేదా రేపు చేయొచ్చు, లేదా ఎల్లుండి చేయొచ్చు. ఇది మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది. అరే సకాలంలో ఇంత పెద్ద పనిని చేసి మనకి మాట మర్యాద నిలబెట్టాడు కదా. ఎంత ఉద్యోగస్తులైనప్పటికీ, మన కింది స్థాయి ఉద్యోగస్తులైనా కూడా సకాలంలో పనిచేసి సిన్సియర్గా ఉన్న వాళ్ళని పై అధికారులు మెచ్చుకుంటారు. అలాంటి మెప్పుదల ఇప్పుడు మీకు వస్తుంది. అది మీకు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిపోతుంది. ఇప్పుడు గురువుగారు రాబోతున్నారు కదా లాభస్థానంలోకి, మీ మీద వరాల జల్లు కురిపిస్తారు. అధికారుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో బాధలన్నీ తప్పిపోతాయి. అలాగే అనేక విధాలుగా మనస్సంతృప్తి పెరుగుతుంది. సంతానం బాగున్నారు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి.
చక్కటి అనుబంధాలు చూస్తారు. ఇవన్నీ కూడా బాగుంటాయి. మీకు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏంటంటే, భార్యాభర్తల యొక్క అనుకూలత అంత బాగా లేదు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము. అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవడంలో రాహు గారు చాలా వరాలను ఇస్తున్నారు మీకు. శని గారు ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ శని గారికి కేతువుకి ముఖ్యంగా చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా శని గారి యొక్క సంచారం బాగుంది, అలాగే కేతు గారి యొక్క సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, ఇక చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. 4 గ్రహాలు వెరసి చాలా చాలా బాగున్నాయి. అయితే మీకు ఇప్పటికే చాలా గ్రహానుకూలత కలిగి ప్రతి నిత్యము ఒక పండుగ వాతావరణం లాగా వస్తూ వచ్చింది. అనుకోని విధంగా చాలా రకాలైనటువంటి ఫలితాలు మీకు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఆయన దశమంలోకి వచ్చేస్తున్నారు. ఇంకొక 2 రోజుల్లో మారబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క ఫలితాలు మీకు ఎటువంటి ఇబ్బందిని కలగజేయబోతున్నాయి అంటే, ఉద్యోగ జీవితంలో ఇబ్బందిని కలగజేయబోతున్నాయి, మాతృవర్గ రీత్యా ఇబ్బందిని కలగజేయబోతున్నాయి. ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ఇంకా కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాయి. ఇవి ఇప్పుడు గురువు గారు ఇచ్చేటటువంటి మార్పులు. అయితే ఇప్పటి వరకు మీరు చాలా లబ్ధిని పొంది ఉన్నారు. ఇటుపక్క శనిగారి బలం ఉంది, ఇటుపక్క కేతువు గారి బలం ఉంది, ఇటుపక్క గురువు గారి బలం ఉంది, ఇప్పుడు శుక్రాచార్యుల వారి బలం కూడా ఉంది, చంద్రుడి బలం కూడా ఉంది. అత్యద్భుతమైనటువంటి ఈ గ్రహాల ప్రభావం చేత చాలా వరకు మనశ్శాంతిని పొందుతారు మీరు. అయితే మీ కృషి కూడా ఇక్కడ అవసరం. ఎప్పుడో ఏదో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం కదా అని అంటే అలా కుదరదు. ఇప్పుడున్న గ్రహాలకి ఏ పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ ఆ పరిస్థితుల ద్వారానే ఫలితాలు ఉంటాయి. కాబట్టి గురు గ్రహానికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే దుర్గా అమ్మవారికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఊహించని విధంగా ధన అవకాశాలు గాని, అలాగే ఏదైనా విజయ అవకాశాలు గాని, ఈ 2 కూడా మిమ్మల్ని చాలా చాలా ఆనందోత్సాహాలకి దారి తీసేటట్టుగా చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ పారాయణని విడవకుండా చేయండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర రవిలిద్దరూ కూడా మంచి ఫలితాలని కలగజేస్తున్నారు. ఈ ఏకాదశ స్థానము చక్కగా పండుతోంది. అలాగే ఒక్క 2 రోజుల కాలంలో రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క ప్రభావం కూడా ఈసరికే మీకు మిమ్మల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది. మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టల దిశగా మీరు వెళ్తున్నారు. కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇవన్నీ కూడా గురువు గారు నవమ స్థానంలోకి వచ్చేటటువంటి ఫలితాలు ఈసరికే బీజాలు పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు అవి మొలకెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి చాలు, అన్ని ఫలితాలు మీకు వచ్చేస్తాయి. రాహు గారి యొక్క ఫలితం గాని, శని గారి యొక్క ఫలితం గాని అంత బాగా లేవు. అందువల్లనే ఈ సంతాన స్థానము బాగుండాలి, కుటుంబ స్థానము బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, వ్యయస్థానము బాగుండాలి, సప్తమము బాగుండాలి. ఇవన్నీ చాలా ముఖ్యంగా బాగుండవలసినటువంటి అంశాలు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం అంతగా యోగించడం లేదు. అయితే ఈ గురువు గారి యొక్క ప్రభావం చేత ఇవన్నీ కూడా మీకు యాక్టివేట్ అయిపోతున్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చాలా చాలా మంచిది, మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది, దశమ స్థానంలో శుక్రుడి సంచారము, రవి గారి సంచారం బాగుంది. ఇక ఏకాదశంలో బుధ కుజ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇవి మీకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాలు. అయితే గురువు గారి యొక్క స్థితి మారబోతోంది. ధనస్సు రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నారు. మరి ఈ రకమైనటువంటి స్థితి ఏమైనా మంచి ఫలితాలను ఇస్తుందా అంటే, గురువు గారి యొక్క స్థితి అయితే మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కానీ మరి మిగతా గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంది. కాబట్టి యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మిగతా అన్ని గ్రహాల లబ్ధి మీకు కలగబోతోంది. ఆ ఫలితాలు ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది. కాబట్టి మిగతా అన్ని గ్రహాల ఫలితాలు మీకు మంచి లబ్ధిని కలగజేస్తున్నాయి. అయితే అర్ధాష్టమంలో శని గారు ఉన్నారు, ఇక్కడ అష్టమ స్థానంలో గురుగారు ఉన్నారు. ఈ 2 సంచారాలు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. ఇది ఒక 2 రోజుల్లోనే జరగబోతోంది. కాబట్టి ఈసరికే ఆ ఫలితాలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా అనిపిస్తూ ఉంటాయి.
రాబోయే కాలంలో మనకి ఇదేమన్నా ఇబ్బంది అవుతుందా, ఇదేమన్నా సమస్య అవుతుందా అని ఏ అంశం పట్లనైనా మీకు అనిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయండి. మిగతా అన్ని అంశాలు మీకు బాగున్నాయి. గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం, ఈ 2 తప్పనిసరిగా చేయండి. మిగతా వాటి విషయాలలో ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, లాభాలు బాగున్నాయి, అన్ని విధాలా మీకు మానసిక సంతృప్తి కలుగుతోంది. శుభం. మకర రాశి వారికి ఎన్నో రకాలుగా మంచి కాలం రాబోతోంది. ఇక్కడ తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు. అద్భుతమైనటువంటి సంచారం, మీరు అసలు ఆలోచించాల్సిన పనే లేదు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అస్సలు ఆలోచించాల్సిన పనేమి లేదు. అయితే ఇంకొక 2 రోజుల్లోనే రాబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం సప్తమ స్థానంలో అత్యద్భుతంగా ఉంది. గురువు ఇక్కడ మకర రాశిని చూస్తున్నారు సప్తమ దృష్టి చేత, కాబట్టి బాగుంటుంది. చాలా చక్కగా మీకు అది గురువు గారికి నీచ స్థానం అయినప్పటికీ కూడా ఆ రాశిని చూడడం అనేది చాలా 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 అదృష్టవంతమైన విషయం. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉచ్చలో ఉన్నారు కాబట్టి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ప్రజలతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి, స్నేహితులు బాగుంటారు, విద్యార్థులు బాగుంటారు, అలాగే భార్యాభర్తల అనుకూలత బాగుంటుంది, ధనము వస్తుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, బయట బంధుమిత్రుల యొక్క వివాహ శుభకార్యాలలో కూడా వీరు పాల్గొంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఆనందం వెళ్లి విరుస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ధైర్య సాహసోపేతమైన ఉత్సాహవంతమైన పనులు చేస్తూ ఉంటారు. చాలా చాలా మంచి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గం యొక్క ఆదరణ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా తేడా పాడాలున్నా, సరిగా సరిపడకపోయినా, ఆ బంధాలు సరిగా నిలబడకపోయినా, తల్లి కూతుళ్ళు కానీ, తల్లి కొడుకులు కానీ, తండ్రి కొడుకులు కానీ, తండ్రి కూతుళ్ళు కానీ, ఎట్లా ఈ తండ్రి గారితో బిడ్డలు చాలా చక్కటి సంబంధ బాంధవ్యాలని చూస్తారు. అంటే ఎడమొగం పెడమొగంగా ఉంటారు కదా కొంతమంది, ఇప్పుడు అలాంటి పొరపచ్చాలన్నీ పోయి చాలా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబ జీవితంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ గురుబలం అధికంగా మీకు ప్రయోజనాలను ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, దుర్గ పూజ, దుర్గనామ స్మరణకి చాలా ప్రాధాన్యతని ఇవ్వండి. మరింత సుఖ సంతోషాలతో ఉంటారు. శుభం. కుంభరాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క ఫలితము చాలా బాగుంది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని సూచించాలి. శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు, వారి మీదన శుక్ర సంచారం ఉంది, రాశిలోన రాహు ప్రభావం ఉంది, సప్తమంలో కేతు ప్రభావం ఉంది. షష్ఠ స్థానము చూద్దామా అంటే ఇప్పుడు చంద్రుని యొక్క గమనము బాగుందన్నమాటే గాని ఒక్క 2 రోజుల లోపలే రాబోతూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి అక్కడ ఇబ్బంది పెడుతోంది. షష్ఠ స్థానం కాబట్టి ఇక అన్ని రకాల ఫలితాలు కూడా మీకు బంద్ అయిపోతాయి. శుభ ఫలితాలు రావడం అనేది అంత తొందరగా జరిగే పని కాదు. వేచి ఉండాలి. కుటుంబం పట్ల ఓర్పు ఉండాలి. అన్నదమ్ములతో సహాయంగా, సహకారంగా, ఓర్పుగా ఉండాలి. బంధుమిత్రులతో ఉండాలి. వ్యయ ప్రయాసలకు ఓర్చాలి. ఆరోగ్యం శ్రద్ధగా చూసుకోవాలి. ఔషధ సేవ చెయ్యాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనము ఖర్చు అవుతుంది, ప్రయాస ఉంటుంది. భార్యాభర్తల అనుబంధం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎవరికైనా వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టయితే ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పిత్రార్జితాల విషయంలో కూడా అంతే, ఉద్యోగ జీవితంలో కూడా అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం, మౌనంగా ఉండడం, కృషి చేయడం, దైవనామస్మరణ చేసుకోవడం, దైవానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం, ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి, గురు ప్రభావం అస్సలు ఏమాత్రం లేదు కాబట్టి, ఇప్పుడు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ శని గారికి తైలాభిషేకం చేయండి. మనశ్శాంతితో ఉంటారు. శుభం. మీనరాశి వారికి ఒక్క కేతువు యొక్క సంచారము తప్ప మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమాత్రం కనబడబోవడం లేదు. అయితే ఒక 2 రోజుల్లోనే రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారము పంచమ రాశిలోకి
గురువుగారు తన యొక్క ఉచ్చ స్థానంలోకి రాబోతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మరి ఇప్పుడున్న ఫలితాలండి అంటే ఆ రాబోతూ ఉన్నటువంటి గురువుగారి సంచారము వల్ల కలిగేటటువంటి సత్ఫలితాల ప్రభావము ఇప్పుడు పడుతుంది. ఈసరికే పడి ఉంటుంది ప్రభావము. ఒకవేళ ఇంతవరకు మాకు తేడా తెలియట్లేదండి అనుకునే పక్షంలో ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు. పంచమ స్థానంలోకి రాబోతున్నారు కాబట్టి పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఏదైతే ఉందో దాని ఆధారంగా జరగవలసినటువంటి సత్ఫలితాలు, రావలసినటువంటి సత్ఫలితాలు అన్నీ ఇప్పుడు వచ్చేస్తాయి. ఏలినాటి శని ఉన్నా ఎటువంటి భయము పడాల్సిన అవసరం లేదు. అలాగే రాహు గారు ఏ స్థానంలో ఉన్నా కూడా ఎటువంటి భయము పడాల్సిన అవసరం లేదు. ఖర్చులన్నీ అదుపులోకి వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, పిత్రార్జితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అలాగే విద్య చాలా చాలా బాగుంటుంది. పెద్దల మీద చాలా గౌరవము, ప్రేమ ఇవన్నీ కూడా పెరుగుతాయి. ధనం వస్తుంది, అలాగే ఆరోగ్యం బాగుంటుంది, విజయావకాశాలు పెరుగుతాయి. ఇక మిగతా గ్రహాలు ఎలా ఉన్నా కూడా మీరు ఆలోచించవలసిన పని లేదు. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాల మంచి ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు మీరు కూడా మీ మైండ్ని దానికి తగినట్టుగా సమాయత్తపరచుకోవాలి. మనకి ఏది జరిగినా మంచి జరగబోతోంది, మనము నిదానంగా ఆలోచించాలి. ఏదైనా దుడుకుగా ఆలోచించకూడదు. కాస్త నిలుపు నిదానంగా ఉండి కొద్దిగా పెద్ద మనిషి తరహాగా ఉంటూ ఉన్నట్లయితే అనేక రకాల మనకి మంచి ఫలితాలు ఉంటాయి అని మీ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్నాళ్ళు చాలా ఆందోళనగా ఉంటూ వచ్చారు, ఇప్పుడు కూడా ఆందోళన ఉంది, లేదు అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఒక మంచి సత్ఫలితాలు వచ్చేటటువంటి కాలము కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉన్నందువల్ల అనేక విధాలుగా మీకు సత్ఫలితాలే ఉంటున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవత ప్రార్థన చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.